హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1 kg చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ కర్రీ అన్నం, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 చెంచాల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కలపాలి. దీంట్లోకి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూడాలి. కొంచెం ఆనియన్ ఫ్రై అయినాయి, ఇంకా కొంచెం కలర్ చేంజ్ కావాలి. ఒకసారి కలపాలి. దీంట్లోకి కట్ చేసిన పుదీనా, కొంచెం కరివేపాకు మీ ఇష్టం, వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం కొత్తిమీర వేయాలి. ఒకసారి కలపాలి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం కేజీ చికెన్ని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపి వాటర్తో క్లీన్ చేసుకొని పక్కకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆనియన్ ఫ్రై అయినాయి, చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా అంతా ఒకసారి కలపాలి. ఇప్పుడు దీంట్లోకి 2 చెంచాల పసుపు వేసుకున్నాను. ఒకసారి ఇదంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత చూస్తే చికెన్ ఇలా సగం వరకు ఉడికి ఉంటుంది. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చికెన్ నుంచి కొంచెం వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి.
కొంచెం వాటర్ అంతా తగ్గే వరకు ఇట్లా ఫ్రై కావాలి. ఇలా వాటర్ అంతా పోయే వరకు ఇలా ఉండాలి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీనిలో మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 చెంచాల కారం వేస్తున్నాను. కేజీ చికెన్ కాబట్టి నాకు 2 చెంచాలు పడుతుంది. హాఫ్ కేజీ అయితే 1 చెంచా సరిపోతుంది, 1 గరిట. నేను చూపిస్తున్న అలాంటి గరిటతోని 2 చెంచాల కారం పడుతుంది. ఈ కారంలో ఉప్పు కూడా కలుపుకున్నాను. మీరు ఒకవేళ 2 చెంచాల కారం వేసుకుంటే సగం చెంచా ఉప్పు వేసుకోండి. నేను ఆల్రెడీ ఇది ఉప్పు కలిపిన కారం కాబట్టి నేను ఉప్పు ఏమి వేయట్లేదు. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒకసారి అంతా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి 1 చెంచా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం ఎండు కొబ్బరి, ఇదంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. మూత పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత అంటే ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మసాలాలన్నీ పడతాయి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అంటే మీరు కర్రీ లూజ్గా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. నాకు మరీ లూజ్ ఏం అవసరం లేదు కాబట్టి నేను ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటున్నాను. ఇలా ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది. ఆయిల్ తేలుతుంది చూడండి. ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా అయిందని అర్థం. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కేజీ చికెన్ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేయడం చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారాక చికెన్ కర్రీ చిక్కగా అవుతుంది ఇలా చూపిస్తున్న విధంగా. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేయడం.